బయటిని ఒప్పుకొని చేశాడు, గ్రహించి ఈ పాపాన్ని విడిచిపెట్టేశాము, బాప్తిసం పొందాము, నీటి బాప్తిసం పొందాము, వీటిని పరిశుద్ధ మనలోకి చేస్తాం. మనలోకి వచ్చి మన ద్వారా పాపం చేయకుండా శక్తిస్తాడు. ఇంద్రియ నిగ్రహము గల పరిశుద్ధాత్మ లేకుండా ఎవ్వడు పాపాన్ని జయించలేదు. పరిశుద్ధాత్ముడు మనలో లేకుండా ఎవరు పాపాన్ని జయించలేదండి. ఎందుకంటే ఆ పరిశుద్ధతలే శక్తులే మనకి. అయినా పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు మనకి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. పాపం చేయకుండా మనల్ని మన కంట్రోల్ చేసే శక్తిని ఆ పరిశుద్ధాత్మ మనం పొందుకుంటాం. ఇంకా బాగా అర్థం కావాలంటే మన ఆత్మ పిరికితనము గల ఆత్మ, సులువుగా పాపం చేసే ఆత్మ, పాపం వైపు వెళ్ళిపోయే ఆత్మ, పిరికితనము గల ఆత్మ. ఒక మాట బైబిల్లో ఉంది, మీకు తెలిసిన మాట. స్త్రీల కోసం